గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? దుబాయ్ లో ఇది మా డే 1 అన్నమాట. ఇంకా మేము అలా లిఫ్ట్ ఎక్కైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో కమెంట్ చేసేయండి, చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మేమందరం ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా మేమైతే వెళ్ళాం అనమాట. మేము స్పెట్స్ పెట్టుకుంది, ఇంకా హన్విక క్యాప్ పెట్టుకుంది. ఇదైతే స్టైల్ కోసం అయితే కాదు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ టెంపరేచర్ అలా ఉంది. మరి ఇది చాలా పీక్ సమ్మర్ కాబట్టి చాలా అయితే హాట్ ఉంటుంది ఇక్కడ. మేమైతే డే 1 కాబట్టి కొన్ని ఎసెన్షియల్స్ కావాల్సి వస్తే డే టు డేకి అయితే వచ్చామన్నమాట. ఇంకా అలా ఇక్కడికి ఎంటర్ అయిపోగానే దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్స్ అయితే కనిపించాయి. హలో నిజమా? ఇది వచ్చేసి మెహందీస్ అన్నమాట. మెహందీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ స్టిక్కర్ పెట్టేసుకొని జస్ట్ అప్లై చేసుకోవడమే. మెహందీ చాలా ఈజీ. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే బాడీ వాషెస్ అన్నమాట. చాలా వెరైటీ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చూస్తుంది అయితే ఐ లాషెస్, ఇంకా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. మీలో ఎంతమందికి నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకునే అలవాటు ఉంది? నాకైతే నార్మల్ నెయిల్స్ పెంచుకోవడమే ఇష్టం ఉండదు. ఇంకా ఎక్స్టెన్షన్స్ నేను పెట్టుకుంటా. డిస్పోజల్ ప్లేట్స్, స్కాచ్ బ్రైట్స్, ఇంకా ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇవి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. ఈ స్పాంజ్ చూసారా, మన సైడ్ ఉన్న లాంటివి కాకుండా ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మనం ఒక్కటి తీసుకుంటే 2 వేస్ లో యూస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హార్డ్ స్కాచ్, నెక్స్ట్ సాఫ్ట్ గా ఉండే స్పాంజ్ అన్నమాట. నాప్థలిన్ బాల్స్ చూసారా, మంచి కలర్ఫుల్ గా మంచి ఫ్లవర్ షేప్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డెటాల్, లైజాల్, హార్పిక్ ఇలాంటివి అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి డిస్పోజల్ పేపర్ కప్స్, ఇంకా బ్యాంబూ కప్స్, అలా ఇవైతే ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నూడిల్స్ స్పూన్ అన్నమాట. మనం నార్మల్ గా యూజ్ చేసే స్పూన్ తో మనకి నూడిల్స్ తీసుకోవడానికి రాదు కదా. ఇలా తీసుకొని ఇలా అయితే స్క్రోల్ చేసి తీయాలంట. చాలా ఈజీగా వచ్చేస్తుంది అని అన్నారు. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇది కోకోనట్ ఓపెన్ చేసేది అనమాట. మనం నార్మల్ గా కోకోనట్ బోండం అవి కొనుక్కుంటాం కదా, అవి తీసుకోవడానికి 5.99 dirhams అయితే పడుతుంది అనమాట. అంటే మన కరెన్సీలో 156 రూపీస్ అనమాట. ఇంట్లో కొబ్బరికాయ అయితే కొడతాం కదా, అది తీయడానికి రాదు. అలాంటప్పుడు దీంతో అయితే తీయొచ్చు అంట. చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటో తెలుసా, ఇది వచ్చేసి గార్లిక్ క్రషర్ అంట. గార్లిక్ మనం దీంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేయంగానే అది క్రష్ అయిపోయి అయితే వస్తుంది అని అన్నారు. 12.99 dirhams అనమాట. అంటే ఇది మనకి 340 రూపీస్ అయితే పడుతుంది. ఇలా అయితే ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మీరు చూసుండొచ్చు, కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం చూసినా కాబట్టి మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. పిజ్జా కట్ చేసేదంట. ఇది వచ్చేసి మనకి 8.99 dirhams అయితే పడుతుంది అనమాట. కరెన్సీలో వచ్చేసి 234 రూపీస్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి కేక్ షేపర్ అంట. ఇలా అయితే చాలానే వెరైటీస్ కనిపించాయి నాకైతే ఏవి యూనిక్ గా అనిపించాయో అవే చూపించాను. ఇంకా సెరామిక్ వి చూసారా, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఇంకా మీకు చాలా చూపిస్తా సెరామిక్ వి. ఈ వాటర్ బాటిల్ చాలా క్యూట్ ఉంది కదా. కింద కనిపిస్తున్న ప్లేట్స్ అవైతే 15 dirhams అయితే పడుతుందంట. అంటే సింగిల్ ప్లేట్ 390 రూపీస్ అయితే పడుతుంది. కీ ప్లేట్స్ చూసారా, మంచిగా పార్టీషన్స్ వచ్చి ఎంత బాగున్నాయో. ఇది చూడండి, ఎంత మంచిగా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటది. అంటే మనం ఆ ఫ్లవర్ షేప్ లో అన్ని పెట్టుకొని తర్వాత మనం మధ్యలో వచ్చేసి సాస్ అయితే పెట్టుకొని మంచిగా డిప్ చేసుకొని తినొచ్చు. ఇదేంటి అనుకుంటున్నారు మీరు? ఎవరైనా పెట్ లవర్స్ ఉన్నారా? పెట్ లవర్స్ కోసం అయితే ఇది చాలా యూనిక్ గా చాలా బాగుంది కదా. అందులో అయితే మనం పెట్స్ క్యారీ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కొంచెం పెద్దది. ఫస్ట్ చూపించాను కదా, అది క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్. ఇంక ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అన్నమాట, ఫోల్డబుల్ ది. వన్స్ నేను ఇక్కడికి ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు ఇదైతే చాలా నచ్చినాయి. అసలు ఈ టీ పాట్స్ అసలు మస్తు యూనిక్ స్టఫ్ అయితే ఉంది ఇక్కడ. చూడండి, టీ పాట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అస్థెటిక్ గా ఉన్నాయి, వెయిట్ లెస్ లో ఉన్నాయి, గ్లాస్ లో ఉన్నాయి, సెరామిక్ లో ఉన్నాయి, స్టీల్ లో ఉన్నాయి. అబ్బాబాబా ఇంకెన్ని చెప్తాం. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి షేప్ లోనే కాదు, మళ్ళీ దాంట్లో ఉన్న వెరైటీస్ కూడా ఇంకా చాలానే ఉన్నాయి. చూసారా, ఇందాక నేను చూపించిన దాంట్లో ఇలా టీ స్టెయినర్ అయితే రాలేదు. దీంట్లో అయితే స్టీల్ ది స్టెయినర్ కూడా వచ్చింది. నార్మల్ గా యాడ్స్ లో అలా చూపిస్తారు కదా, టీ యాడ్స్ లో వాటిలో అయితే నేను అనుకుంటాను అనమాట, ఇలాంటి క్యూట్ స్టఫ్ అంతా ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూసాకే నాకు అర్థమైంది ఎంత రాయల్ గా ఉంది. చూడండి అసలు జగ్ అయితే. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో వెళ్తే అక్కడ మనకైతే టీ సర్వ్ చేసేటప్పుడు ఇలానే సర్వ్ చేస్తారు కదా. ఇవి వచ్చేసి నార్మల్ వి కూడా ఉన్నాయి అనమాట. మంచి రాయల్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, ఇంకా వాటర్ జెగ్స్, ఫ్లాస్క్, ఇలా చాలా వెరైటీ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే నాకు అస్సలు పక్కకు కూడా రాబుద్ది కాలేదు. ఎంతసేపు చూసాను. చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదైతే ఐస్ అంట. ఇది డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం అయితే జ్యూసెస్ లో ఇంకా ఎక్కడైనా అలా వేసుకోవాలనిపించినప్పుడు ఐస్ క్యూబ్స్ కాకుండా ఇవి వేసుకోవాలంట. ఏముందని తెలీదు, జెల్ లాగుందా వాటర్ లాగుందా ఏంటని తెలీదు. ఇవి వచ్చేసి ఐస్ మౌల్స్ అనమాట. ఇవైతే చెప్పలేను అనమాట. అన్ని వెరైటీస్ చూసాను. అసలు ప్లాస్టిక్ లో చూసాను, సిలికాన్ లో చూసాను. అందులో సిలికాన్ లోనే ఒక 50 to 60 వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ ప్లాస్టిక్ లో ఉన్నాయి.
ఇందాక నేను ఐస్ క్యూబ్ చూపించాను కదా, ఇవి కూడా ఐస్ క్యూబ్స్ అన్నమాట, కానీ డైమండ్ షేప్స్ లో అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి మనం డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలంట. ఇది వచ్చేసి వాటర్ డిస్పెన్సర్ అన్నమాట. మామూలుగా మనకి బబుల్స్ అవి ఉంటాయి కదా, అలా బబుల్ దీనిపైన పెట్టేసి మనం ట్యాప్ క్లిక్ చేస్తే వచ్చేస్తదంట వాటర్. ఇలా ఇది ఒకటి అనమాట. ఇంకా ఇక్కడ లైట్ ఇవి కూడా ఉన్నాయి చూడండి, ఇవైతే లైట్స్ అంట. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇది నార్మల్ గా టీ క్యారీ చేసే ట్రే అంట. అంటే నార్మల్ గ్లాస్ లో క్యారీ చేస్తారు కదా టీ, అదైతే ఇదన్నమాట. అన్ని గ్లాసెస్ అన్ని పెట్టుకొని అలా అయితే క్యారీ చేస్తారంట. వామ్మో, అసలు ఇవన్నీ చూసారా? అసలు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ప్లాస్టిక్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదైతే ప్లాస్టిక్ కాదు, ఇవన్నీ సెరామిక్, అంటే పింగాణి అన్నమాట. పింగాణిలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనిపించింది. ఈ చిన్న చిన్న పిల్లలు ఇది క్యూట్ గా అలా ఫీల్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం వచ్చేసి ఈ స్మైల్ ఇవైతే ఉన్నాయి. ఇంకా ఈ రోజెస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవి వచ్చేసి మురుకులు చేసుకునే మిషన్, అంటే ఇదైతే 20 dirhams అయితే పడుతుంది. కరెన్సీలో వచ్చేసి 521 రూపీస్ పడుతుంది. ఇంక ఈ స్టీల్ వరల్డ్ ని చూసారా? అసలు ఎన్ని ఉన్నాయి వెరైటీస్. వచ్చేసి ప్లాస్టిక్ స్టోరేజ్ బకెట్స్ అన్నమాట. వీటిలో మనం స్నాక్స్ అలాంటివి ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. బాత్ బకెట్స్, జిగ్స్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వి అంట. ఇవైతే నాకు ఇవైతే ఏమంత మంచిగా అనిపించలేదు. నెక్స్ట్ కింద చూస్తున్నారు కదా కలర్ వి, అవైతే మెజరింగ్ కప్స్ అన్నమాట. కేక్స్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటది ఈ మెజరింగ్ కప్స్ అనేవి. ఇవి వచ్చేసి సిలికాన్ లో ఉన్నాయి, ప్లాస్టిక్ లో ఉన్నాయి, ఇలా వెరైటీస్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అన్నమాట. రైస్, దాల్ ఇలాంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ కింద కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ బటన్, అది ప్రెస్ చేస్తే అందులో మనకు కంటైనర్లు అయితే వచ్చేస్తాయంట అవి. నెక్స్ట్ ఇక్కడ చూసారా స్టీల్ ప్లేట్స్, కప్స్, స్పూన్స్, బౌల్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. అసలు ప్లేట్ వచ్చేసి 10.22 dirhams అన్నమాట. మన కరెన్సీలో వచ్చేసి 266 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఎటు చూసినా మిర్రర్, పైన చూసిన మిర్రర్, సైడ్ చూసిన మిర్రర్. చూసారా? అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉంది. సింగిల్ పర్సన్ కి టీ చేసుకోవాలన్నప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు కాకుండా ఇలాంటి చిన్న క్యూట్ అయితే యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి 18.99 dirhams. కరెన్సీలో వచ్చేసి 495 రూపీస్ అనమాట. ఇంకేవి చూసారా? బట్టలు ఆరేసే క్లిప్స్, అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లాస్టిక్ వి కూడా ఏం తక్కువ లేవన్నమాట. స్టీల్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్లాస్టిక్ లో కూడా అలానే అన్ని వెరైటీస్ ఉన్నాయి. వచ్చేసి బ్రష్ హోల్డర్స్, అంటే ఇది వచ్చేసి సెట్ వచ్చేసి 234 రూపీస్ అయితే. అది వచ్చేసి బట్టలు ఆరేసుకునే మనకి 103 రూపీస్ అయితే పడుతుంది. ఇది తాడులోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది వైర్ లాంటిది, క్లాత్ లాంటిది, అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను చూపించేది పర్ఫ్యూమ్ అన్నమాట. ఇంకా దుబాయ్ అంటేనే ఫేమస్, తెలుసు కదా, పర్ఫ్యూమ్స్ ఫేమస్. ఇక్కడ పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్ళంగానే అర్థమైపోయింది మేము పర్ఫ్యూమ్స్ దగ్గరికి వచ్చేసామని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించేది మినియేచర్ లిప్స్టిక్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి, షేడ్ కూడా నాకు చాలా నచ్చింది. మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్ లోనే వచ్చేసి 50 రూపీస్ పడుతుంది అంతే. ఇది లిక్విడ్ లిప్స్టిక్ కాబట్టి నేనైతే స్టిక్ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇదైతే నాకు 75 రూపీస్ పడింది. బ్రాండ్ కూడా మంచి బ్రాండ్, స్విస్ బ్యూటీ. మేమైతే కిడ్స్ ఏరియా దగ్గరికి ఎంటర్ అయిపోయాము. ఇంకా వన్స్ ఇక్కడికి రాగానే ఫస్ట్ ఈ రాకెట్ అయితే కనిపించింది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయితే ఇది మంచి గిఫ్ట్ అని చెప్తాను నేనైతే. చాలా రీజనబుల్ రేట్ లోనే వస్తుంది అది కూడా. ఇంకా పిల్లలకి ఇష్టమైన కార్స్, క్లే, ఇవి చూసారా బబుల్స్ అన్నమాట. మనం జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు బబుల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. ఇక్కడ నాకు ఒకటి లయన్ ది మాస్క్ కనిపించింది. సో మహాన్విక భయపడుతుందేమో అనుకున్నా, కానీ అసలు భయపడలేదు. జస్ట్ చూసి ఒక లుక్ ఇచ్చి వెనక్కి తిరిగేసింది, అంతేం భయపడలేదు. మేబీ తను నాకన్నా ముందే చూసిందేమో అందుకు భయపడలేదు. ఇంక ఇవి చూసారు కదా బాల్స్, ఆర్టిఫిషియల్ ఎగ్స్, ఫ్రూట్స్, రింగ్స్ అయితే చాలానే ఉన్నాయి అసలు. ఇప్పుడు నేను చూపించింది కొంచెం స్టఫ్ మాత్రమే అన్నమాట. పైన ఫ్లోర్ కి కూడా మేము వెళ్ళాము. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ పార్ట్ లో చూపించేస్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అలా వచ్చేస్తుంది నోటిఫికేషన్ అయితే. ఇంకా మన ఛానల్లో ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. మీరు దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్. సెకండ్ ఫ్లోర్ లో ఏమేమి చూసామో మీకు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తానో చూపించేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. వెయిట్ ఫర్ పార్ట్ 2.